ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాడు. ప్రియులారా, స్టెఫెను విషయంలో సంఘానికి శ్రమ కలిగితే ఆ చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా శ్రమ కలిగినప్పుడు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారుగా. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వెళితే చాలామంది ప్రభు తట్టు తిరిగారు. చాలా ప్రాంతాలలో అంతియోకయ వరకు ప్రభు తట్టు అనేక మంది తిరిగారు అన్న మాట యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారికి తెలిసిందట. వారేం చేశారంటే బర్నబాను అంతియోకయ వరకు పంపించారు. ప్రభు తట్టు తిరిగిన వారిని కాస్త నువ్వు పలకరించు, దర్శించు, కాస్త హెచ్చరించు, స్థిరపరచని పంపించారు. వచ్చినటువంటి బర్నబా దేవుని కృపను చూసి సంతోషించాడట. అంటే దేవుని కృప ఎంత గొప్పదో, ఆశ్చర్యకరంగా వీరందరినీ కూడా దేవుని కృప రక్షించింది కదా. సంఘము చెదిరిపోయిన తర్వాత కూడా దేవుడు తన కార్యాన్ని, తన పనిని చేశాడు కదా అని బర్నబా దేవుని కృపను చూచి సంతోషపడిపోయాడు. అక్కడ ప్రభు తట్టు తిరిగిన వారితో ఇదిగో ఈ పదం పలికాడు. ఏమనంటే, ప్రభువును మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలి అని అందరినీ హెచ్చరించాడట. హెచ్చరిస్తూ చెప్తున్నాడు, ప్రభువుని మీరు స్థిర హృదయంతో హత్తుకోవాలి అని. హత్తుకోవటం అంటే ప్రభుతోనే ఉండండి, ప్రభువుని ఆనుకొని ఉండండి, ప్రభువుకు దూరంగా వెళ్ళకండి. హత్తుకొని ఉండండి అంటే ప్రభువుకు దగ్గరగా ఉండండి, ప్రభుతోనే ఉండండి, ప్రభువుని విడిచిపెట్టబాకండి, దూరం అవ్వబాకండి. స్థిరమైన హృదయంతో దేవునిలోనే నమ్మకంగా మీరుండాలి అని బర్నబా వారిని హెచ్చరించాడు, బోధించాడు.